జై కిసాన్ జై కిసాన్। బీజేపీ పార్టీ గెలుపు కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షతో ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకోవడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఎక్కడెక్కడైతే ప్రతి గ్రామంలో కూడా యువత ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, మహబూబ్నగర్ పార్లమెంటు బీజేపీ గెలవాలని అహర్నిశలు కృషి చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి మరి ఎన్నికల్లో నా విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। అదేవిధంగా మరి మా విజయానికి కృషి చేసినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా, ముఖ్య నాయకులు అన్ని నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సంఘ పెద్దలు, అదేవిధంగా యువ మోర్చా, మహిళా మోర్చా, ఏబీవీపీ, దళిత మోర్చా, ఎస్టీ మోర్చా, మరి మైనారిటీ మోర్చా, బీసీ మోర్చా, కిసాన్ మోర్చా, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విజయం కోసం చాలా కష్టపడ్డారు, చాలా వర్క్ చేసినారు ఒక్కొక్కరు। మరి వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా। ఎట్టి పరిస్థితిలో మహబూబ్నగర్ని బీజేపీ పార్టీ ఎంపీగా గెలిపించుకోవాలని మరి అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఒప్పించే విధంగా విద్యావంతులని, విద్యార్థులని, రైతులని, అక్క చెల్లెలని, ప్రతి ఒక్కరిని కూడా అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు వారి వారి ప్రయత్నాల్లో లోపం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసిండ్రు। వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా। ఈరోజు తప్పకుండా మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందనేటటువంటి పూర్తి విశ్వాసం ఉంది। నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి రైతన్నలు కానీ, మహిళలు కానీ పెద్ద ఎత్తున వారందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని తరలొచ్చి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భంగా వారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా।